హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యాస్ సోనియా. సో ఈరోజు యష్కి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. దిస్ ఇస్ మై బర్త్డే వీక్ అండ్ మేము కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చినాం బర్త్డే రోజు. అది యష్ నాకు ఇచ్చిన గిఫ్ట్. అంటే ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి అనుకోండి, అది వన్ ఆఫ్ ద గిఫ్ట్స్. సో చాలా టైర్డ్ అయిపోయినాడు అండ్ ఆఫీస్ వర్క్ అంతా పైలప్ అయిపోయింది. సో హెస్ బీన్ వర్కింగ్ like relentlessly from last couple of days. So we thought why not take him for a date అనేసి అనుకున్నా. అండ్ బేబీ వచ్చిన తర్వాత ఎవ్రీ టైమ్ అంటే లైక్ వి వెంట్ అవుట్, బట్ దెన్ అంత పర్సనల్గా ప్లాన్ చేసి సర్ప్రైజ్ లాగా అట్లంతా ఏం లేదు. ర్యాండమ్గా అలా వెళ్ళి బిజినెస్ యాజ్ పార్ట్ ఆఫ్ బిజినెస్ కాన్వర్సేషన్స్ అండ్ ఆల్ అట్లా వెళ్తూ ఉంటాం కదా, క్యాజువల్గా వెళ్ళాను. కానీ సంథింగ్ లైక్ యూనో ఇఫ్ యూ ప్లాన్ సంథింగ్ స్వీట్ అండ్ లైక్ సర్ప్రైజ్ లాగా చేస్తే it would remind us about our memories and మంచి ఉంటుంది కదా అని అనిపించింది. I wanted to make memories as part of my birthday. సో అట్లా ఈరోజు శారీ కూడా కట్టుకున్నా. ఐ యాక్చువల్లీ లైక్ వేరింగ్ శారీ, కాకపోతే నాకు కట్టుకోవడం రాదు సరిగ్గా. దానికంటే ఇంకా అందుకనే డ్రెస్సెస్ వేసుకుంటాను. అండ్ యష్ ఆల్సో లైక్స్ టు సీ మీ ఇన్ శారీస్. సో ఆయన కోసం శారీ కట్టుకున్నాను. అండ్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాము. ఆఫీస్కి వెళ్ళి సర్ప్రైజ్ అని చెప్పి అక్కడి నుంచి ఐ విల్ టేక్ హిమ్ అవుట్ ఫర్ ఎ డిన్నర్. ప్లీజ్ కీప్ వాచ్ until the end. You will know where I'm taking him and what all we are going to eat and have dinner and what he likes and what I like to eat. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. యాక్చువల్లీ నేను చాలా సింపుల్ మేకప్ వేసుకుంటా ఎప్పుడు, జస్ట్ సమ్ ఫౌండేషన్ అండ్ ఐ మేకప్ అండ్ సమ్ బ్లష్ అండ్ ఆల్. But then today is my big day, so I have to look beautiful. Not only because it's my birthday, but also I'm going to impress my husband after almost 2 to 3 years, I should say. After my baby, this is our first personal time kabatti. Properga date ani surprise and plan chestunna kabatti I have to look good. So that is why I'm trying something new. Birthday week mottam అన్నీ స్పెషల్గా అని అనుకొని చేస్తున్నా, చూద్దాం. అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇలా అంతా యాంటిక్ ఇట్లా అంతా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది బాగుందంటారా? దిస్ లుక్స్ యాక్చువల్లీ గుడ్. ఆఫీస్ వేర్ అయినా ఎట్లయినా క్యాజువల్గా బాగుంటుంది. కాకపోతే యష్ ఆల్సో డజంట్ లైక్ దీస్ ఆర్నమెంట్స్. నాకు సింపుల్గా ఇలా గోల్డ్వి ఇట్లా పెట్టుకొని ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. అండ్ యష్ ఆల్సో లైక్ దిస్. సో లెట్స్ గో లైక్ దిస్. ఈరోజు మా రోజు కదా, మా ఇద్దరికి నచ్చినట్టే ఉందామని అనుకుంటున్నా. అండ్ ఐమ్ కీపింగ్ ఇట్ వెరీ వెరీ సింపుల్. బ్యాంగిల్స్ ఆల్సో నేను ఈ మధ్య అయితే అసలు బ్యాంగిల్స్ కూడా యూస్ చేయడం మానేసిన, ఎందుకంటే చిన్నదానికి గుచ్చుకోబోతున్నాయి అని చెప్పేసి. ఆ ఒకటి కూడా ఏదో ఫొటోస్ కోసం వీడియోస్ కోసం వెంటనే అలా వేసుకోవడం తీసేయడం అవుతుంది. సో దిస్ ఇస్ మై లుక్ ఫర్ టుడే. అండ్ చాలా సింపుల్గా ఐ విల్ కీప్ ఇట్ వెరీ సింపుల్. అండ్ యూజువల్ డైలీ లైఫ్లో అయితే ఇంతకంటే ఇంకా సింపుల్గా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు. సో యా, వెళ్తున్నాము, చూడాలి. సర్ప్రైజ్ అని చెప్పేసి వెళ్తున్నా. ఆయన నాకు షాక్ ఇవ్వకపోతే చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, ఐ కాంట్ కమ్ అని చెప్పేసి అన్నాడు అనుకో, మొత్తం ఫ్లాప్ అయిపోతుంది. సో లెట్ us వెయిట్ అండ్ సీ. అండ్ గైస్, మీరందరూ కూడా సర్ప్రైజ్ లాగే ఉంచండి. సార్ దగ్గరికి వెళ్ళి ముందే అంత రెడీ చేసి పెట్టుకోవద్దు. యా, చలో లెట్స్ గో అండ్ సీ. యా, యాజ్ పార్ట్ ఆఫ్ మై డైలీ రిచువల్ మార్నింగ్ ఈవినింగ్ దీపం పెట్టుకుంటాము. సో పెట్టుకొని రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం ఆఫీస్కి. గారి రూమ్ చూసారా, ఇక్కడ కూడా పర్మిషన్ లేదు నాకు. ఇది నా పరిస్థితి. సర్ప్రైజ్ ఇద్దామని వస్తే వెయిట్ అంటాడు. ఏంట్రా బాబు, నాన్న ఏంట్రా బాబు కదరా, వెయిట్ చేయాలంట. లుక్స్ లైక్ హీస్ ఇన్ సమ్ జూమ్ అపాయింట్మెంట్. జూమ్ కాల్ తీసుకుంటున్నాడు. 20 minutes later. లెట్స్ సీ. వెయిట్ చేసాము, లెట్స్ సీ. ఇప్పుడు రెడీ ఉన్నాడేమో. సర్ప్రైజ్ ఇంకొకసారి సర్ప్రైజ్ అవుతాడేమో, చూద్దాం. ఆశికమ్మ, శిఖరు రెడీ? శిఖమ్మ రెడీ? హుర్రే! కూటిపై పర్మిషన్ ఇప్పుడైనా ఇస్తాడా మనకి? అరే
10-12 పడింది కదా, తెలుస్తుంది కావచ్చు. Chica Papa. Chica Papa, Come here. we came to surprise you. Surprise. మెల్లగానే పాపని మళ్ళగా తీసుకోండి, జాగ్రత్తగా What are you ఎత్తుకోండి doing, అని Nana? చెప్తారు కామెంట్ లో మళ్ళీ. What are you doing? What is the recording? ఏం రికార్డ్ చేస్తున్నాను వాళ్ళు? అయ్యో. యాస్. నాన్నకి హెల్ప్ చేస్తాను నాన్న వర్క్లో హెల్ప్ చేస్తాను నాన్నకి. సే హాయ్ టు దీస్ గైస్. సే హాయ్. సే హాయ్. సే హాయ్. హ్యాపీనా? హ్యాపీ. ఇక్కడికి వచ్చింది ఇప్పుడు సడన్ గా. ఎక్కడికి వెళ్తున్నా? వేర్ ఆర్ యు గోయింగ్? We are surprising you. సర్ప్రైజింగ్ మీ. నా తల్లివి నువ్వు, నీ తండ్రిని నేను. Say yes, Nana, yes. What is the surprise? What did you get for me? Let's go out. ఇప్పుడు ఒక 1 hour ఇప్పటికే 1 hour. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాం ఈ మాత్రం సర్ప్రైజ్ చేయడానికి. ఎక్కడికి వెళ్దాం? పోదాం, ఫస్ట్ అయితే స్టార్ట్ అయిదాం. ఫస్ట్ స్టార్ట్ అయినాక చెప్తా. ఒక 1 hour ఉంది, ఒక ఇంపార్టెంట్ కాల్ ఒకటి, అది అయిపోగానే వస్తా. జస్ట్ కూర్చోండి, మీరు అక్కడ కూర్చోండి. నాకు సడన్గా వస్తే ఎట్లయితుంది, నాకు చెప్పాలి కదా. సర్ప్రైజెస్ అనేవి సడన్ గానే చేస్తారు. చెప్పేసి ఈ రోజు నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నా అని చెప్పొస్తారా? సర్ప్రైజ్. వాట్ ఇస్ ద సర్ప్రైజ్ నాన్న? కొంచెం కూడా కొంచెం పూలు చూపించండి రా. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. వాట్ ఇస్ ద డైలాగ్? కరెక్టే కదా? yes. where are we going నాన్న? ఎటు వెళ్దాం? నేను Yes. నన్ను వెయిట్ చేపిస్తే సరే, శిఖమ్మని కూడా వెయిట్ వస్తా చేపిస్తా. ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా. ఓకే, జస్ట్ హాఫ్ అన్ అవర్. ఓకే నాన్న, fine. గో దేర్ ప్లే. ఆఫీస్లో అక్కడ వాళ్ళతో ఆడుకో. ఓకే నాన్న, విల్ కమ్ రియలీ క్విక్. శిఖురా. చిక్కుతుంది, మళ్ళీ వెయిట్ చేయాలి మనం. ఇప్పుడు నీ ఫేస్ చూడు. లుక్ ఎట్ హర్ ఎక్స్ప్రెషన్. ఓకే చాలా. నేను వెయిట్ చేయడం అంటే అలవాటేలే, కానీ శిఖమ్మ వెయిట్ చేయడం ఇస్ లిటిల్ సర్ప్రైజింగ్. నాకు ప్రతిసారి అనుకుంటా ఉంటాను నేను, అమ్మో ఎలా సపోర్ట్ చేస్తుందో, ఎక్కడికైనా వెళ్తే అది ఇది అని అనుకుంటా ఉంటారా. ప్రతిసారి షీ సర్ప్రైజ్డ్ మీ బీయింగ్ వెరీ సపోర్టివ్ అండ్ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్ కిడ్. ఆకలేస్తే తప్ప ఏడవదు. గాడ్స్ గ్రేస్ అండ్ టచ్ వుడ్ ఇలాగే ఉండాలి అని అనుకుంటున్నాను నేను. శిఖమ్మ ఏ ట్రిప్కి వెళ్ళినా, ఎన్ని జర్నీస్ చేసినాం ఇప్పటివరకు, ఆల్మోస్ట్ వేములవాడ, కొమరవెల్లి, తిరుపతి, కోల్హాపూర్, ఇవన్నీ తిరిగినాం కదా. అన్ని చోట్ల కూడా కరెక్ట్గా దర్శనం టైంకి కళ్ళు తెరుస్తుంది, దేవుడిని చూస్తుంది, మళ్ళీ పడుకుంటుంది. షీల్ బీ ఇన్ హర్ ఓన్ థింగ్. లేదు అంటే సెల్ఫ్ ప్లే మంచి ఆడుకుంటుంది, ఆర్ షీల్ ఫీడ్ చేస్తే పడుకుంటుంది. అంటే ఆకలి వేసినప్పుడు పాలు తాగుతుంది, పడుకుంటుంది, అంతే. నేను అనుకునేదాన్ని చాలా టఫ్ ఉంటుందేమో చిన్నపిల్లలతో ట్రావెలింగ్ అని, కానీ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ విత్ హర్. ఐ లవ్ యూ శిఖమ్మ. చిక్రు ఐ లవ్ యూ చెప్పిందిరా మమ్మ. ఏ పో అనుకుంటుంది, ఏ పో నీ సోది అనుకుంటున్నారా. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? శివయ్య, సర్ప్రైజ్ అంటే ఓ వేసుకుని వచ్చేసినావు, కానీ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? బర్త్డే నీది, సర్ప్రైజ్ నీది, నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తా. ఎక్కడికి అంటే నీకేం తినాలని ఉంది చెప్పు ఒకసారి. రెగ్యులర్గా అంటే ఇంట్లో తినేది కాకుండా ఏమైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఓకే, యా అట్లా కాదు, ఈసారి డిఫరెంట్గా. సరే ఓకే, రెస్టారెంట్కే వెళ్తున్నాము. ఇంకా అంతకంటే నాకు ఇంకా క్విక్గా ప్లాన్ చేసుకోవాలంటే సర్ప్రైజ్ ఏం లేదు. సో వీఆర్ గోయింగ్ ఆన్ ఎ డేట్ ఫర్ ఎ రెస్టారెంట్. బట్ దెన్ మంచి అంబియన్స్ తోని తీసుకెళ్తా. కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటంటే, నాకు నచ్చింది నువ్వు ఆర్డర్ చేయాలి, నీకు నచ్చింది నేను ఆర్డర్ చేస్తా. అయిపోయింది నాకు కథం. అమ్మ వద్దమ్మా, ఇప్పుడు ఏమైతుంది తెలుసా, ఫస్ట్ ఆ మెనూ ఓపెన్ చేస్తుంది, అందులో డిఫరెంట్ నేమ్ ఏదైతే ఉందో అది ఆర్డర్ చేస్తుంది. ఆర్డర్ చేసిన తర్వాత ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే, మంచిగా ఉన్నవన్నీ ఆమె తింటుంది, లేనివన్నీ నాకు ఇస్తుంది.
కాదు, యాక్చువల్లీ ఏమవుతుందంటే నచ్చింది ఆర్డర్ చేస్తా, కానీ ఒక్కొక్క రెస్టారెంట్ లో ఒక్కొక్కలా ఉంటది కదా మరిగా. అండ్ నేనైతే అసలుకే కాంప్రమైజ్ కాను టేస్ట్ లా. ఎస్టర్నో కొంచెం తింటాడేమో కానీ నేనైతే అస్సలకే తినను. అది అర్థమైంది కదా, నా లైఫ్ అంతా కాంప్రమైజ్ అయిపోతాను. కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా. అయ్యా అట్లేం కాదు, హీల్ ఆల్సో ఆర్డర్. అది ఏమైనా డేట్ అని అనుకున్నాం అనుకో, లేకపోతే ఇట్లా హీ విల్ నాట్ రెస్ట్రిక్ట్ హిమ్సెల్ఫ్ ఫర్ ఎనీథింగ్ లైక్ దాట్. నేను కూడా అంతే, అంత పెద్ద ఏం కాంప్రమైజ్ కాము, నచ్చింది ఆర్డర్ చేసుకొని తిన్నాం. అండ్ మోస్ట్లీ మాకు నచ్చేవి అమ్మో ఇప్పుడు చెప్పను, కనీసం అదన్నీ ఇంకో కొంచెం సర్ప్రైజ్ పెడతా. రెస్టారెంట్ అని అర్థమైపోయింది మీకు, బట్ ఏం ఫుడ్ తింటామో నెక్స్ట్ చూపిస్తా. ఒక్క నిమిషము షో, నాకు బర్త్డేకి గిఫ్ట్స్ ఒక్కటేనా? ఏం కావాలి చెప్పు. కాదు సర్ప్రైజ్ నాకన్నావు కదా. అవును సర్ప్రైజ్ నీకే, ఇదేనా సర్ప్రైజ్? కానీ నాకు కూడా గిఫ్ట్స్ ఉండాలి కదా మరి. బర్త్డేకి అందరు ఒక్కొక్కరు అయితే 25 years అయితే 25 గిఫ్ట్స్ అని, 30 years అయితే 30 అని ఇట్లా అంతా ఇస్తున్నారు. 30 years కి 30 గిఫ్ట్సా? అట్లా ఇస్తున్నారు అందరూ. సరే ఏం కావాలి చెప్పు. కొంచెమే అంటే కొంచెమే గోల్డ్ షాపింగ్ చేద్దామా? గోల్డా? యా ఫైన్. అంటే సోనియా ఎప్పుడు గోల్డ్ అడగదు, బట్ యా దట్స్ ఫైన్, నీ ఇష్టం. యా చాలా రోజులు అయిపోయింది మ్యారేజ్ కి కొన్నా అంటే, తర్వాత అసలు కొన్నాలే మధ్యలో అక్షయ తృతీయ. బట్ యా సోనియా అసలు ఎప్పుడు అడగదు, అంటే షాపింగ్ అంటే ఎప్పుడు అడగదు నన్ను. ఏమన్నా అడిగితే ఏంటంటే లైక్ బయటికి వెళ్దాము లేదా టైం ఇవ్వమని, ఎక్కడికన్నా బయటికి వెళ్దామని తప్ప అసలు ఎక్కువ షాపింగ్ కావచ్చు గోల్డ్ అనేది అసలు ఎక్కువ ఇష్టం ఉండదు. బట్ యా వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్. యా లెట్స్ గో ఫర్ గోల్డ్ షాపింగ్ టుడే. అట్లీస్ట్ నాకు నచ్చితే నేను తీసుకుంటా, లేకపోతే ఇప్పుడు చిన్న బుడ్డి ఉంది కదా, చిన్న పాపకు కూడా కావాలి, ఇంకా చిన్న పాపకు కూడా గోల్డ్ అంతా కలెక్ట్ చేసి పెట్టాలి మనం. సో లెట్స్ గో సీ సమ్ కలెక్షన్ ఫర్ బోత్ ఆఫ్ అస్. ఎవరికి నచ్చితే వాళ్ళకి తీసుకుంటాము. అండ్ దాని తర్వాత మనము విల్ డ్రైవ్ ఫర్ డిన్నర్. ఈ లోపు ఈ గ్యాప్ లో నువ్వు జూమ్ ఉంది అన్నావు కదా, అది కూడా ఫినిష్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రతిసారి మేము మామూలుగా ఏదైనా బయటికి వెళ్ళాలి అట్లా ఇట్లా అని ప్లాన్ చేసుకున్నప్పుడల్లా ఖచ్చితంగా బిజినెస్ విల్ బి పార్ట్ ఆఫ్ అస్. ఎందుకంటే అది స్టూడెంట్స్ కి సంబంధించింది కదా, కెరీర్ గైడెన్స్ ఇస్తా ఉంటాడు యష్. అండ్ మళ్ళీ ఆంటర్‌ప్రెన్యూర్ లాంచ్ ప్యాడ్ కి కూడా టైం దగ్గరకు వచ్చేసింది. సో అట్లా అపాయింట్మెంట్స్ వచ్చినప్పుడల్లా వాట్ ఐ ఫీల్ ఈజ్, ఈ చిన్న తినడము ట్రిప్స్కి వెళ్ళడం ఏముంది, ఎనీ టైమ్ వీ కెన్ డూ, బట్ స్టూడెంట్స్ కెరియర్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఎవ్రీ స్టూడెంట్ వాళ్ళ కెరియర్ కోసం వస్తారు, సో అది ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి నేను చాలా సార్లు కాంప్రమైజ్ అయ్యి ఐ లీవ్ ఇట్. ఇంకా సరే లెట్స్ డూ, సరే కానీ అపాయింట్మెంట్స్ తీసుకో ఇంకా అని చెప్పేసి అనుకుంటాము. లెట్స్ స్టాప్ బై దిస్ జ్యువెలర్స్. యా పన్నా జ్యువెలర్స్. సో వీఆర్ హియర్ అట్ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూసివ్. సో పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూసివ్కి వచ్చేసాము. దారిలో వీ జస్ట్ స్టాప్ బై అండ్ ఐఎమ్ గోయింగ్ టు సీ కలెక్షన్స్ ఫర్ మీ అండ్ మన చిన్న బేబీ శిఖ పాప కూడా చూద్దాము. నాకు నచ్చితే నేను తీసుకుంటా, లేదు అంటే నా బర్త్డే పేరు చెప్పి శిఖ బేబీకి కూడా తీసుకుందాము. ఇద్దరికి నచ్చితే ఇద్దరం తీసుకుందాం. వాట్స్ దేర్ ఇన్ ఇట్, కమ్ ఆన్ లెట్స్ సీ. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. వావ్. ఇది ఎంత బాగుంది కదా. చాలా ట్రెండీ కలెక్షన్ ఉంది. This is diamond collection, huh? Okay, yeah. Show something trendy now. This is cute. కానీ డైమండ్స్ చాలా ఎక్స్పెన్సివ్ కదా. ఓ 50% ఆఫ్ ఉందా మేకింగ్ ఛార్జెస్లో? ఓ
అయితే నాకు రింగ్స్ కూడా చూపించండి, డైమండ్ రింగ్స్ కూడా చూపించండి. యా, this looks cute. మంచి కలెక్షన్ ఉంది. I'll also wear this and see. ఇది వేసుకొని చూడొచ్చా? ఇలా సింపుల్గా శారీ వేసుకొని ఇలా చిన్న నెక్లెస్ వేసుకుంటే, డైమండ్ నెక్లెస్ వేసుకుంటే ఎంత బాగుంది కదా. అండ్ ఇక్కడ ఇలా చాలా ఉన్నాయి అలాంటివి, చిన్న డైమండ్ సెట్స్ అన్నీ బాగున్నాయి. ఇయర్ రింగ్స్ కూడా దీనికి మ్యాచింగ్ ఉన్నాయి. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఏవి దీనివి? చిన్నగా క్యూట్ ఉన్నాయి. ఇదైతే షికమ్మకి కూడా యూజ్ అవుతుంది, నాకు కూడా యూజ్ అవుతుంది ఇది తీసుకుంటే. చూడండి, ఇంకొక సెట్ వేసుకున్నాను. ఇలా చిన్న సింపుల్ డైమండ్ సెట్ వేసుకుంటే లుక్ అంతా ఎంత మారిపోయింది చూసారా. ఎంత సింపుల్గా వచ్చిందని నేను, ఎంత గ్రాండ్గా కనిపిస్తున్నాను. నాకే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా? కామెంట్లో చెప్పండి మీకు నచ్చితే. ఈ సెట్ నచ్చిందా, ముందు వేసుకున్నది నచ్చిందా? అండ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అని ఉంటాయి, న్యాచురల్ డైమండ్స్ అని ఉంటాయి కదా, 2 రకాలు ఉంటాయి. మన దగ్గర ఏం డైమండ్స్ ఇది? ఓ, 2 ఒకటే స్టోర్లో దొరకడం అంటే వెరీ నైస్. దట్స్ అ గుడ్ ఆప్షన్ ఫర్ అస్, లైక్ కస్టమర్స్. మంచి ఆప్షన్ అది. ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అని చెప్పేసి ఈ మధ్య చాలా వస్తున్నాయి, చాలా ట్రెండ్ అయినాయి. ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఉన్నాయి అండ్ న్యాచురల్ డైమండ్స్ ఉన్నాయి అండ్ చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంది డైమండ్లో. అండ్ ఆల్సో దేర్ ఇస్ అన్ ఆఫర్, అంటే ఇంకా మనం ఆగుతామా? ఇంకా 50% ఆఫర్ ఉంది ఆన్ మేకింగ్ ఛార్జెస్ ఫర్ డైమండ్ కలెక్షన్. నేను ఇవన్నీ చూస్తున్నా, యష్కి నేను డైమండ్ కొంటానా, గోల్డ్ కొంటానా ఏం చెప్పలేదు, జస్ట్ జ్యువెలరీ కొంటా అని గోల్డ్ షాప్కి అయితే వచ్చేసినాను. నేను ఇప్పుడు షాక్ చేయాలి, సర్ప్రైజ్ అని చెప్పేసి షాక్ చేస్తున్నా ఆయనని. లెట్స్ సీ. అండ్ ఇటువంటి డైమండ్ పీసెస్ తెలుసా, ఇలా సింపుల్వి బేబీస్ కూడా వేయొచ్చు, మనం కూడా వేసుకోవచ్చు. అండ్ మంచి ఇలా డేట్స్కి వెళ్ళినప్పుడు, చిన్న పార్టీస్ లైక్ బర్త్డే పార్టీస్కి వెళ్ళినప్పుడు ఇలా బాగుంటుంది సింపుల్గా. నాకైతే ఇలా సింపుల్ నెక్లెస్ అండ్ సింపుల్ సెట్స్ అంటే నాకు చాలా ఇష్టము. అదర్వైజ్ ఇంత హెవీగా వేసుకొని చాలాసేపు వెళ్ళాలి, అందరితోని మాట్లాడాలి, ఫంక్షన్స్లో ఇలా ఉండాలి అంటే చాలా బరువు అనిపించేస్తుంది. సో ఐ విల్ డెఫినెట్లీ ప్రిఫర్ దీస్. ఏదో ఒకటి ట్రై చేద్దాం, ఇంకొక 2 ట్రై చేసి ఫైనలైజ్ చేసుకుందాం. యష్కి షాక్ ఇద్దాం ఇప్పుడు. అండ్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. కలెక్షన్ కంటే ముందు ఇంకొకటి ఏంటంటే, ఇంకో పెద్ద ఆఫర్ ఏంటంటే, రింగ్స్ వచ్చేసి 12,000 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఇక్కడ. సో సింపుల్గా బర్త్డే గిఫ్ట్స్ అయినా, ఇలాగా వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్స్ అయినా మంచి గిఫ్ట్ చేయడానికి ఉంది అండ్ మనం కూడా కొనుక్కోవడానికి బాగున్నాయి. డైమండ్స్ చాలా తక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎక్స్పెన్సివ్ అని. కాకపోతే ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి కమ్ గ్రాబ్ దిస్. ఇక్కడ బీడ్స్ కలెక్షన్ కానివ్వండి, టెంపుల్ జ్యువెలరీ కానివ్వండి, యాంటిక్ జ్యువెలరీ చాలా కలెక్షన్ ఉంది. అండ్ యా, లుక్ ఎట్ దిస్, ఇంత గ్రాండ్ ఉంది కదా ఇది. ఇంకొంచెం హెవీగా రెడీ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇటువంటి జ్యువెలరీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ వచ్చేసి బీడ్స్ జ్యువెలరీకి చాలా ఫేమస్ ఇది వరకు. అండ్ రీసెంట్గా వీళ్ళు లైట్ గోల్డ్, లైక్ లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీకి కూడా ఫేమస్ అయ్యారు. చూడడానికి చాలా హెవీగా అనిపిస్తుంది, అంటే లైక్ యునో చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది, కానీ వెయిట్ చూస్తే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో కస్టమర్స్కి అలా కొనుక్కోవడానికి చాలా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. గ్రాండ్ లుక్ ఉండాలి, లైట్ వెయిట్ జ్యువెలరీ ఉండాలి, అప్పుడైతే ఈజీగా కొనుక్కోవచ్చు. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది, ఎకనామికల్గా ఉంది కాబట్టి. అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ హియర్. బీడ్స్ కావాలంటే బీడ్స్ ఉంది, టెంపుల్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, ఎంత లైట్ వెయిట్లో ఉందో. సో యా, లెట్ us ఆల్సో లుక్ ఫర్ చికా బేబీ కలెక్షన్ వచ్చేసి చిన్న లాకెట్స్ అట్లాంటివి కూడా ఉన్నాయంట, చూద్దాం ఒకసారి. Look at this.
Yeah. And they have lockets also. చిన్న మిక్కీ మౌస్ లాకెట్. చిక్క బేబీకి అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ 3 pairs ఉన్నాయి ఇలాగా. వాళ్ళ నాన్న ఒకటి, నేను ఒకటి అలాగా. విల్ సీ ఫ్యూ మోర్. ఎంత క్యూట్ ఉన్నాయి ఇవి. యా. సో కిడ్స్ కావాలన్నా కూడా మనకి ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది. ప్లీజ్ డూ కమ్ అండ్ విజిట్ మీరు కూడా. అండ్ నేనైతే నా కోసం నెక్లెస్ తీసుకుంటా ఇప్పుడు. చికో బేబీకి ఆల్రెడీ చాలా కలెక్షన్ ఉంది. అండ్ నా బర్త్డే అప్పుడు నేనే తీసుకోవాలి కదా మరి. థ్యాంక్ యూ. సో ఫైనలీ హియర్ ఇస్ మై బర్త్డే గిఫ్ట్. యష్ని సర్ప్రైజ్ చేస్తా అన్నా కానీ షాక్ చేస్తా వెళ్ళి. సో అదండి సర్ప్రైజ్లు, షాక్లు డ్యూరింగ్ మై బర్త్డే వీక్. అండ్ ఈ బర్త్డే ఈజ్ వెరీ వెరీ స్పెషల్. ఐ షుడ్ సే దిస్ ఇస్ మై సెకండ్ లైఫ్ అని చెప్పాలా. ఆఫ్టర్ డెలివరీ విమెన్కి డిఫరెంట్గా ఉంటుంది, బిఫోర్ డెలివరీ డిఫరెంట్గా ఉంటుంది అని నాకు అర్థమైంది. అండ్ ఐ షుడ్ డెఫినెట్లీ ఇట్స్ అ సెకండ్ లైఫ్ అని అనాలి. సో and I'm enjoying it. I'm enjoying all this process. Although this is very, very, very tough task, I'm enjoying this with the help of Yash and my family members and my brothers and sisters and friends, I should say. Happy, happy, happy birthday to me. And thank you so much for all your wishes. Instagramలో, యూట్యూబ్లో అందరు నాకు మెసేజెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ కీప్ లవింగ్ us, ప్లీజ్ కీప్ బ్లెస్సింగ్ మీ and my family. And thank you so much for all of you for supporting me and bringing me all through until here. And please stay tuned to Yours Sonia. There is a lot more fun content and manchi information, knowledge తో మీ ముందుకు రాబోతున్నాను మళ్ళీ రెగ్యులర్గా. ప్లీజ్ సబ్స్క్రైబ్ Yours Sonia. మీ అందరికీ దగ్గరగా ఉండడానికి చేసే ఈ చిన్న ప్రయత్నమే Yours Sonia.